కొండగట్టు అంజన్న క్షేత్రం అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఆమె ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొండగట్టు ఆలయ అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించిందని గుర్తు చేశారు. 25 కోట్ల రూపాయలతో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని వివరించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అభివృద్ధిని కొనసాగించాలని కవిత కోరారు. ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేటటువంటి క్షేత్రం మీద దృష్టి పెట్టాలి. దీన్ని రాజకీయాలకు ఆపాదించొద్దు. ఇదివరకు 1000 కోట్లు ప్రకటించడం, అవసరం ఉంటే అవకాశం ఉంటే మీరు ఎక్కువన్నా డబ్బులు ఇవ్వండి, కానీ తక్కువ ఇవ్వకుండా స్వామివారి ఆలయం యొక్క అభివృద్ధిని ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి పెద్ద ఎత్తున యువకులు హనుమాన్ దీక్ష కూడా వేసేటటువంటి కార్యక్రమం త్వరలోనే ఏప్రిల్ నుండి స్వామివారి చిన్న జయంతి నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ లోపల పెండింగ్ ఉన్నటువంటి పనులను, ఎండాకాలం కూడా రాబోతుంది కాబట్టి తక్షణమే పూర్తి చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.